జగన్ పర్యటనకు ఆంక్షలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ఆయన పర్యటనలో భారీ సంఖ్యలో జనం తరలి వస్తున్నటువంటి తరుణంలో దాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం రంగంలో దిగేసింది. పోలీసులు ఇప్పటికే అంతంత భారీ సంఖ్యలో జనం వస్తే తగినంత భద్రత కానీ అక్కడ అవసరమైనటువంటి ఏర్పాట్లు కానీ ఏవి ఉండవు కాబట్టి అనుమతించే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఇది పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి పర్యటించాల్సి ఉండగా 16వ తారీఖు సాయంత్రం నుంచి పోలీసులు చెబుతున్నటువంటి మాటలు. కాబట్టి ఇది మరి కేవలం పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనకే పరిమితమవుతుందా? భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అన్ని పర్యటనలకు కూడా ఇదే రీతిలో ఆంక్షలు పెట్టి అడుగడుగున అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తారా అన్నది ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి పర్యటించిన తెనాలి పర్యటనలో కానీ, అంతకుముందు రామగిరి టూర్లో కానీ, తాజాగా పొదిలి పర్యటనలో కానీ ఎక్కడికి వెళ్ళినా భారీ జనసందోహం ఆయన వెంట తరలి వచ్చింది. వేలాదిగా జనం రావడంతో ఆయా ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయి కనిపించాయి. రామగిరిలో అయితే ఏకంగా హెలికాప్టర్ కూడా భద్రత కల్పించలేనటువంటి స్థితి వచ్చిందన్నట్టుగా ప్రచారం అయితే సాగింది. ఇలాంటి అనేక ఉదంతాలు అనుభవంలో ఉన్నటువంటి తరుణంలో పల్నాడులో జగన్ పర్యటనకు ఆంక్షలన్నవి ఆసక్తికరంగా కనిపిస్తుంది. అయితే ఇది కేవలం పల్నాడులో సత్తెనపల్లి జగన్ పర్యటనను అడ్డుకునే యత్నంగానే కనిపించట్లేదు. అనేక రకాలుగా జగన్ పర్యటనకు ఆంక్షలు పెట్టి జనం రాకుండా చేయాలనేటువంటి సంకల్పం ప్రభుత్వ పెద్దల్లో ఉందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఇలాంటి కామెంట్ చేశారు. తన ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వివిధ టీవీ ఛానళ్లతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా బల నిరూపణ కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. అంత పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. అదేమైనా జనాన్ని సమీకరించే కార్యక్రమమా అంటూ ఆయన నిలదీస్తున్నారు. అంటే చంద్రబాబు మాటలను బట్టి జనం పర్యటనలకు అంతంత జనం వస్తే ప్రభుత్వం అంగీకరించే అవకాశం లేదు. ఆ రీతిలో జనం సమీకరిస్తే ససేమిరా అనేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తోంది. అంటే ఇది కేవలం పల్నాడుకే పరిమితం కాకుండా ఆ పైన జరిగేటువంటి అన్ని పర్యటనలో కూడా ఇలాంటి ఆంక్షలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని చాటుతోంది. మరి ఇదే జరిగితే ఇలాంటి రీతిలో ఆంక్షలు పెట్టి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు జనం రాకుండా చేసే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి పోలీసుల ద్వారా సాగితే అది ఎంత మేరకు విజయవంతమవుతుంది అన్నది ముఖ్యమైనటువంటి అంశం. జగన్ పర్యటనకు పోలీసులు అడ్డుకుంటే, ప్రభుత్వం అడ్డంకులు పెడితే, అనేక రకాలుగా ఆంక్షలు విధిస్తే జగన్ అభిమానులు ఆగుతారా? జగన్ రాక సందర్భంగా గుమికూడేటువంటి జనాన్ని నియంత్రించగలుగుతారా? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే గతంలో రామగిరిలో కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకి అనేక ఆంక్షలు పెట్టారు. అనేక చోట్ల బారికేడ్లు పెట్టి నియంత్రించే ప్రయత్నం చేశారు. తనిఖీలు చేసి మరీ వదిలారు. ఇలాంటి అనేక రూపాల్లో అడ్డంకులు పెట్టినప్పటికీ జనం మాత్రం పలుదారుల్లో జగన్ రాక కోసం భారీ సంఖ్యలో గుమ్ముకున్నటువంటి అనుభవం ఉంది. అయితే ఇది కేవలం రాయలసీమకో, పల్నాడుకో, నెల్లూరు లాంటి జిల్లాలకో పరిమితమైనటువంటి వ్యవహారం అయితే కాదని ఇప్పటికే ప్రభుత్వం గ్రహించింది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఎక్కడ పర్యటించినా ఇదే రీతిలో జనం తరలి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆంక్షలకు పూనుకుంటున్నారు. అయితే ఈ ఆంక్షల ప్రభావం ఎంత మేరకు అన్నదే ప్రశ్న. ఈ ఆంక్షల ద్వారా జగన్ పర్యటనని అడ్డుకోగలరా అన్నదే ప్రశ్న. అయితే ఈ ఆంక్షల ద్వారా ఇలాంటి అనుమతుల పేరుతో జగన్ రాకను నిరాకరించడం ద్వారా జగన్ పర్యటనలు కానీ, జగన్ కోసం గుమికూడేటువంటి జనాన్ని కానీ అడ్డుకోవడం ప్రభుత్వం తరం అవుతుందా అన్నది వైఎస్ఆర్సీపీ వేస్తున్నటువంటి ప్రశ్న. అలాంటి అవకాశం అయితే కనిపించట్లేదు. అలాంటి అడ్డంకుల ద్వారా జగన్ పర్యటనని అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే అబాసు పాలు కావడమే తప్ప తద్వారా వచ్చేటువంటి ఫలితం కూడా పెద్దగా ఉండే ఆస్కారం కూడా లేదు. ఎందుకంటే గతంలో కూడా అనేక మంది నాయకులకి పలు ఆంక్షలు విధించి కోర్టులు కూడా అనేక రకాలుగా పరిమితులు పెట్టినప్పటికీ కూడా వాటన్నింటినీ అధిగమించి ఆయా పర్యటనలు విజయవంతమైనటువంటి సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి అలాంటి ఆంక్షలు పెట్టడం ద్వారా, అలాంటి నియంత్రణలు పెట్టడం ద్వారా ఆయన పర్యటనలు అడ్డుకుందామని నిజంగానే ప్రభుత్వం ప్రయత్నిస్తే, అలాంటి ప్రయత్నానికి పూనుకుంటే అది బెడిసి కొట్టే అవకాశమే ఎక్కువగా ఉంది తప్ప జగన్
జన ప్రవాహాన్ని అడ్డుకోవడం అంత సులువైనటువంటి వ్యవహారం కాదని ఇప్పటి వరకు జరిగినటువంటి పర్యటనలు స్పష్టం చేస్తున్నాయి. మరి ఇలాంటి అనుభవాలతో చంద్రబాబు నాయుడు మరోసారి చేతులు కాల్చుకునే ప్రయత్నం చేస్తారా? నిజంగానే ఆంక్షలు పెట్టి జగన్ పర్యటనను అడ్డుకునేదానికి దిగుతారా? జగన్ రాక కోసం ఎంతమంది మాత్రమే జనం ఉండాలని ఒక నియంత్రణ రేఖ గీసి అంతకే పరిమితం చేయగలుగుతారా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇది రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలకి ఆస్కారం ఇస్తుంది, రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఎలాంటి వేడి పుట్టిస్తుంది అన్నది కూడా ముఖ్యమైనటువంటి వ్యవహారం.